బయటికి వెళ్తే ప్రతి ఒక్కరు శాంతి శంకర గుర్తింపు. ఇంత మంచి గుర్తింపు ఏడుంటుంది చెప్పండి? ఎక్కడ ఉండదు. సార్ చనిపోయి 1 year అవుతుంది. ఆయన పిల్లలు చదివించగలుగుతున్నాం. పిల్లల ప్రతి ఒక్కటి ఏది ఆగిపోలేదు. అక్కడ మా ఆటోమొబైల్ షాప్ అనేది ఆగిపోయింది. ఎందుకంటే అక్కడ యాక్టివ్ ఇన్కమ్. మనిషి ఉంటేనే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్, మనిషి లేకపోయినా వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు మీరున్నారు, హస్బెండ్ ఉన్నారు, భార్య భర్త ఉన్నారు. ఇప్పుడు ఓకే పర్వాలేదు, పిల్లలు వస్తుందో తింటున్నామా వెళ్తుంది సంపాదిస్తున్నాం. కానీ నాలాంటి సిచ్యువేషన్ ఎవరికి కూడా రావద్దు. అలాంటి పరిస్థితి వస్తే మన ఫ్యామిలీ పరిస్థితి ఏదైనా ఒక్కటి ఊహించుకుంటే చాలు. నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మంచిగా పడుకుంటున్నాం, ధైర్యంగా పడుకుంటాం. హస్బెండ్ చూసినా ధైర్యంగా పడుకుంటాం. ఎందుకంటే మా సార్ ఉండు, మా డాడ్ ఉండని పడుకుంటారు పిల్లలని ఎవరైనా. మరి లేని పరిస్థితి నిద్రపోతామా? ఎందుకంటే అది నేను అనుభవిస్తున్న కాబట్టి నాకు తెలుసు. నేను కూడా ఒకప్పుడు అట్లనే పడుకున్నామంటే మేలకు వచ్చిందాక గుర్తు లేకుండా పడుకునేది. ఇప్పుడు పడుకుంటున్నామా? లేదు. ఎప్పుడు మేలకు వస్తుందో, ఎప్పుడు గుర్తొస్తుందో ఉలికి పడి లేచి కూర్చునే పరిస్థితులు వస్తున్నాయి అన్నమాట. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది, ఇలాంటి రోజు వస్తుంది, నేను మా సార్ గురించి మాట్లాడుకున్న పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా కళ కూడా ఉంచుకోలేదు. జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడ ఏమవుతుందో కూడా తెలియట్లేదు. ఆరోగ్యంగా ఉండి పెళ్ళై నాకు 13-14 years అవుతుంది. ఆయన ఎప్పుడు కూడా జ్వరం రాలేదు. జ్వరం వచ్చి పడుకుంటూ మా సార్ ఇంట్లో ఒక అర్ధగంట పడుకుంటున్నా అన్నది కూడా నేను చూసిన రోజు లేదు. రావడం అంతా సివియర్ వచ్చింది. హెడేక్తోని అసలు మనిషినే మాయం చేసేంత ప్రాబ్లం వచ్చింది. ఆరోగ్యంగా ఉండు ఎలా మామూలుగా కొంచెం కిడ్నీ స్టోన్స్ వస్తేనే పెయిన్ వస్తుంది, మన కడుపు నొప్పి లేస్తుంది, సైడ్లో పొంటి కడుపు నొప్పి లేస్తుంది, గిలగిలా తట్టుకోలేని నొప్పులు వస్తాయి. అంటే మన బాడీలో ఏదైనా పార్ట్కు ఏదైనా అవయవానికి ఏదైనా ప్రాబ్లం వస్తే బయటకు తెలుస్తుంది. కానీ అలాంటి ప్రాబ్లం కూడా లేదు. ఆరోగ్యంగా ఉన్న మనిషి అకస్మాత్తుగా చూస్తున్నానే 2-3 daysలలో మాయమైపోయాడు. మరి ఈ బిజినెస్ లేకపోతే నా పరిస్థితి ఏంటి? 2 పిల్లలు. ఒక్కసారి ఆలోచించలేదు. సీరియస్గా చేద్దాం బిజినెస్. టైం పాస్ కోసం అవసరం లేదు. అప్లైన్ ఫోన్ చేస్తేనే మేము జూమ్ మీటింగ్కి వస్తాం, అప్లైన్ రమ్మంటే మేము వస్తామంటే అవసరం లేదు. మాటగా చెప్పవచ్చు, అవసరం లేదు. ఎందుకంటే మనం టైం పాస్ కోసం చేస్తేనే కదా. టైం పాస్ కోసం అవసరం లేదు. సీరియస్గా చేయాలి బిజినెస్. చాలా ఎక్సలెంట్ బిజినెస్, మంచి ఆపర్చునిటీ. ఎవ్వరూ మిస్ చేసుకోకండి. మీటింగ్లకు ప్రమోషన్ ఎక్కువ చేయాలి. మీటింగ్ ప్లాన్ చేసిన ఎన్ని గంటలకు మనకి ఈరోజు? 11 గంటలకి. మరి ఎన్ని గంటలకు వచ్చినామా? 1ంటికి. మరి మనమే సిస్టంలో లేకపోతే మనం డౌన్ లైన్కి ఏదో నేర్పిస్తాం? ఒక్కసారి చెప్పండి. ఎస్ సార్ నో రైటే కదా? మనం టయానికి ఉండి ఇప్పుడు టయానికి వచ్చిండు. రామేశ్వరరావు సార్ వచ్చిండు, నరసింహ సార్ వచ్చిండు, రవితేజ్ సార్ వచ్చిండు, అంతే కదా? బ్యానర్ కనిపిస్తుంది కదా? ఎక్కడైనా మీటింగ్ ఉంది అంటే ఫస్ట్ మనం ఉండాలి. ఇక్కడ ఎట్లా ఉండాలంటే మనమే అంతా చూసుకోవాలి కదా. బాధ్యత మొత్తం మనం చూసుకోవాలి. వచ్చే వాళ్ళని ఇప్పుడు వేరే కొత్త లీడర్ వస్తారు, ఈ సార్ మొత్తం ఈ పని చేస్తుంది, స్టారో డైమండో క్రౌన్ అట్లా అనుకోవాలి. ఇది నాది అనుకుంటూ బాధ్యత తీసుకోవాలి, చేయాలి. మనకు వచ్చి మన డౌన్ లైన్ల కోసం ఫోన్ కొట్టాలి. అట్లా చేయాలి. సక్సెస్ అట్లా చేసుకోవాలి. ఏదో మంగళమైన నడిపిస్తుంది జూమ్, సరే వింటున్నాం, మమతా మీద చెప్తుంది వింటున్నాం, అట్లా కాదు. మీ కల్లా మీరు డిసైడ్ కావాలి. మీ కల్లా మీరు వర్క్ చేయాలి. మీ కల్లా మీరు డిసైడ్ అయితేనే మాదే. ఎంతోమంది ఎంతోమంది ఆరోగ్యాలు కాపాడిన వాళ్ళం అవుతున్నాం. బయట సాయం చేయాలంటాం, చేస్తాం. బయట అది సాధ్యమే కాదు. ఎంత ఉన్నాయనికైనా పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళ భార్య పిల్లలు సంసారం ఇప్పుడున్న రోజులలో ఉన్న ఖర్చులకి ఏం పెట్టలేదు. కానీ ఇక్కడ ఉంటే ఒక అవకాశాన్ని ఇస్తున్నాం. ఫ్రెండ్ ఫ్యామిలీ ఎవ్వరికైనా ఇస్తున్నాం. ఇప్పుడు నేను వచ్చిన మంగమేడ వచ్చింది, క్లాస్మేట్స్ ఎక్కడ పోయి మీ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నావు. మరి బయట అవకాశం ఉందా? ఒక ఫ్రెండ్ నువ్వు జాబ్ చేస్తున్నావు, ఒక గవర్నమెంట్ టీచరు, ఈ యొక్క ఫ్రెండ్ని నేను కూడా రావచ్చు చేసుకోమంటే ఇస్తారు అక్కడ? ఇయ్యరు. అవకాశం లేదు. కనీసం తన భార్యని ఈరోజు నాకు జ్వరం వచ్చింది, ఈరోజు మా మేడం పంపిస్తుంటే కూడా పంపించే పొజిషన్ లేదు. ఎందుకంటే ఎవరి నాలెడ్జ్ వాళ్ళే, ఏ సబ్జెక్ట్ చెప్పాల్సిన